నమస్కారం, ఇట్స్ యూటీవీ. నేను మీ డాక్టర్ శృతి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు తప్పకుండా చేయాల్సిన వ్రతాల గురించి ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం, పౌర్ణిమ లక్ష్మీదేవి పుట్టిన తిథి. ఈ రెండూ కలిసిన శ్రావణ మాసం లక్ష్మీనారాయణలకు అలాగే ఇతర దేవీ దేవతలకు ఎంతో ప్రీతికరమైంది అని చెప్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ఏ చిన్న పుణ్యకర్మ చేసినా కూడా అమితమైన ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు చేయవలసిన పూజలు కొన్ని ఉన్నాయన్నమాట. అవేంటి అని అంటే పూజలు, నోములు, వ్రతాలు మహిళలు ఈ మాసంలో చేయటం వల్ల వాళ్ళ సౌభాగ్యం సమృద్ధిగా ఉంటుంది, వారి మాంగళ్యం స్థిరంగా ఉంటుంది, కుటుంబం అంతా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. శ్రావణ మాసంలో ముఖ్యంగా మొట్టమొదటిగా ఆడవాళ్ళు చేయవలసిన పని ఏంటి అంటే గడప పూజ. చక్కగా శుభ్రంగా గడప లక్ష్మీ స్వరూపం. ఈ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముందుగా గడప దాటి రావాలి. కాబట్టి గడపను శుభ్రంగా మనం కడిగేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే బియ్యపిండితో ముగ్గు వేసి శోభాయమానంగా చక్కగా ప్రతిరోజు కూడా రంగవల్లికలను తీర్చిదిద్దాలి. అలాగే ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా వేస్తుండాలి. చాక్ పీస్తో వేసే ముగ్గు కన్నా కూడా చక్కగా వరిపిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే తులసి పూజ. ఎందుకంటే యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాన్ని తులసి త్వాం నమామ్యహం. ఒక మూలలో సర్వతీర్థాలు ఉంటాయి, మధ్యలో సకల దేవతలు ఉంటారు, ఇంకో మూల సకల వేదాలు ఉంటాయి. కాబట్టి ఒక్క తులసి కోటను పూజ చేస్తే అటు దేవతలను, నదులను, వేదాలను ఇలా ఎంతోమందిని కూడా ఒకేసారి పూజించిన ఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా తులసి పూజ అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే దీపారాధన. ఉభయ సంధ్య వేళల్లో వీలు కుదిరిన వాళ్ళు, వీలు లేని వాళ్ళు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా మీ దేవతా మండపం దగ్గర కానీ మీ ఇంటి ద్వారానికి ఇరువైపులా కానీ తులసి దగ్గర కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే గోపూజ. మీకు వీలైనంతలో మీ సమీపంలో ఎక్కడైనా గోశాల ఉంటే గోవు పృష్ఠభాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి గోపూజ చేస్తే మీకు 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. గోవుకు చక్కగా పృష్ఠభాగంలో పసుపు కుంకుమ అద్ది నమస్కారం చేసుకోవటం, గోవు చుట్టూ ప్రదక్షిణాలు వేయటం, గోవుకు గ్రాసం అందించటం, ఇలా గోవును సేవించటం వల్ల అసలు మీకు ఎన్ని ఫలితాలంటే మాటల్లో చెప్పలేం. అన్ని శుభ సంకేతాలు మీరు మీ జీవితంలో మీరు వాటిని చవి చూస్తారనమాట. ఆ తర్వాత ఎంతో చక్కగా సువాసిని పూజ అన్నమాట. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి చక్కగా మనం తాంబూలం, పసుపు, కుంకుమ అనేవి ఇవ్వాలన్నమాట. అలాగే సువాసిని పూజ అంటే ఏంటంటే ఒక ముత్తైదువును మనం అమ్మవారి స్వరూపంగా భావించి వారిని ఆసనం సమర్పయామి అంటూ అలా వాళ్ళకి అర్ఘ్యము, పాద్యము అన్నట్టుగా వారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, వస్త్రము ఇచ్చి అమ్మవారి స్వరూపంగా భావించి పూజించటం. ఒకవేళ ఇంత పూజ చేసే ఓపిక లేకపోయినా కనీసం ఇంటికి వచ్చిన ఆడవాళ్లకు, ముత్తైదువులకు, చిన్నపిల్లలకైనా కూడా ఉత్త చేతులతో పంపద్దు. ఈ విధంగా మీరు శ్రావణ మాసంలో ఆడవాళ్ళు, స్త్రీలు ముఖ్యంగా ఈ చిన్నిపాటి పూజలు, ఈ చిన్నిపాటిని విషయాలను ఒక వ్రతంలా భావించి చేస్తే అసలు లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపోదంటే అతిశయోక్తి కాదు. మీరు పొమ్మన్నా పోదు లక్ష్మీదేవి. ఎందుకంటే ఇల్లంతా కలకలలాడుతూ లక్ష్మీప్రదంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిరంగా ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందే ప్రయత్నం చేయండి.